మార్చిలో ఎమ్మెల్సీ సంగ్రామం, 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు. సెప్టెంబర్ చివరి వారంలో ఓటరు నమోదు నోటిఫికేషన్. 2 స్థానాలను దక్కించుకునేలా హస్తం పార్టీ కసరత్తు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పైన బీజేపీ కూడా గురి పెట్టిందంట. ఈసారి పోటీకి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ అనాసక్తి. మరి సిట్టింగ్ ఎమ్మెల్సీ అనాసక్తి, కనీసం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కనీసం పోటీలో కూడా నిలబడడం లేదంటే మరి బీఆర్ఎస్ నుంచి కొత్త అభ్యర్థిని పెడతారా, లేదంటే మనకెందుకులే, ఇక మనం ఇప్పటి వరకు సోషల్ మీడియా పెట్టుకొని ట్రోల్స్ చేసినాం, కాంగ్రెస్ పైన దుమ్మెత్తి పోసినాం, మళ్ళీ ఎలక్షన్ల సంగ్రామం వచ్చేసరికి మనం సైలెంట్గా ఉందామంటే బీఆర్ఎస్ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ పోటీ చేయకపోతే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన పోటీ చేయకపోతే, మొన్న వీళ్ళు పెట్టిన సరూర్ నగర్ ఏదైతే యువశక్తి ఉందో, సరూర్ నగర్ యువ సంగ్రామ సభ పెట్టిందో అది అట్టిది అన్న ఇంకొక చర్చ కూడా వస్తుంది. 100కు 100% ఇటు పోటీ చేయాలి, అటు పోటీ చేయాలి. అంటే రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పోటీ చేయాలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ కంపల్సరిగా. ఇటు వరంగల్, నల్లగొండ, ఖమ్మం కూడా పోటీ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఇక లోపాయికారు ఒప్పందాల్లో భాగంగా చేస్తుంది ఇక బీఆర్ఎస్ కథమే అని ఇంకొక కోణం కూడా వినిపిస్తూ ఉంటుంది. సరే, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాత్రం అనాసక్తి చూపిస్తున్నారండి. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం బరిలోకి కొత్త వ్యక్తి ఎవరు రాబోతున్నారు అనేది పూర్తి స్థాయిలో చూద్దాం. ఇది నిజంగానే తీన్మార్ మల్లన్నను ఢీకొనే సత్తా ఇటు బీజేపీలో కానీ, బీఆర్ఎస్లో కానీ, కాంగ్రెస్లో కానీ ఉన్నాయా అన్నది కూడా ఇంకొక కోణం కూడా వినిపిస్తుంది. బీసీలంతా ఏకమైతే ఈ రెడ్ల రాజ్యం కూలిపోదా అన్న తీన్మార్ మల్లన్న మాటలకు ఏ విధంగా జవాబు వస్తుందో చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇది ఒకసారి చూద్దాం. ఇక రాష్ట్రంలో మరోసారి ఎన్నికల బేరీ మోగనుంది. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు కూడా మొదలు పెట్టాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం పట్టభద్రుల్లో మూడింట రెండంతలకు పైగా ఈ 2 శాసన మండలి నియోజకవర్గంలోనే ఉన్నారు. దీంతో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు సాధించి గెలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అదే పెద్ద సానుకూల అంశంగా మారుతుందని భావిస్తున్నారు. మొత్తం మీద 6 ఉమ్మడి జిల్లాలో సుమారు 14 లక్షల మంది పట్టభద్రులు తీర్పు ఇచ్చే ఈ ఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య మినీ మహాసంగ్రామమే కానున్నదంట. మరి మహాసంగ్రామంలో ఎవరు గెలవబోతున్నారు కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇక రాజకీయ వర్గాల్లో విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికల తీర్పు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణి, బీఆర్ఎస్లో ఉన్నదేమే సురభి వాణి వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 27తో క్లోజ్ అవుతుంది. వీళ్ళ పదవీ కాలం ఎప్పుడు క్లోజ్ అవుతుంది? మార్చి 27, 2027తో ఇటు సురభి వాణిదేవి ఇది హైదరాబాద్, రంగారెడ్డి, ఇక్కడ మహబూబ్ నగర్లో ఈ సురభి వాణిది అయిపోతుంది. 2 తీన్మార్ మల్లన్న అందరికీ తెలిసిందే. నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలు ఇవన్నీ. ఖమ్మం, వరంగల్ వీళ్ళ పదవి కాలాలు 2 అయిపోతున్నాయి. రెండింటి పైన మార్చి 27, 2027తో అయిపోతుంది. కాబట్టి 2 సీట్ల పైన ఇక్కడ కాంగ్రెస్ గట్టిగానే కొట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ పోటీలో ఉంటుందా ఉండదా తెలియదు ఇప్పటి వరకు. బీజేపీ ఒక్క స్థానానన్నా మనం కైవసం చేసుకోవాలన్న కాన్సెప్ట్ కొద్ది బీజేపీ ఉంది. 2కు 2 స్థానాలు కైవసం చేసుకోవాలని సిట్టింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఎంతవరకు వస్తుంది.
ఏంది అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇక దీంతో మార్చి 29 కల్లా ఈ స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీల ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు సెప్టెంబర్ 20 నుంచి 30 తేదీల మధ్య ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు ఓటరు నమోదు ప్రక్రియను కొనసాగించి జనవరిలో అభ్యంతరాలు సవరణ ప్రక్రియ చేపట్టవచ్చని పేర్కొంటున్నారు. అనంతరం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఎన్నికలు మార్చిలో జరిగిన ఓటరు నమోదు ప్రక్రియ అక్టోబర్ నుంచి మొదలు కానుండడంతో క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఇప్పటి నుంచే సంసిద్ధమయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. అభ్యర్థిత్వం కోసం అధికార పార్టీలో పోటీ నడుస్తుంది. అంటే ఎవరెవరు వస్తారో చూద్దాం. ఇప్పుడు ప్రతిపక్షాలతో పోలిస్తే అధికార పార్టీలో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఆ పార్టీకి ప్రధాన అనుకూల అంశంగా మారింది. అలాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం, మరో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ల విడుదల ప్రక్రియ కొనసాగుతుండడంతో పట్టభద్రుల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత నెలకొని ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు పడుతుండడంతో ఉద్యోగ వర్గాల్లో కూడా సర్కారు పట్ల సానుకూలంగా ఉన్నాయని అంటున్నారు. ఇది ఆంధ్రజ్యోతి ఉన్నాయని అంటున్నారు. ఆంధ్రజ్యోతి ఒకటి కొంచెం అనుకూలంగానే ఉంటుంది, కాంగ్రెస్కి అనుకూలంగానే ఉంటుంది. ఒరిజినల్ మ్యాటర్ చదివిన తర్వాత చెప్తాం. ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు పట్టభద్రులు ఈ 2 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకి మద్దతు నిలుస్తారని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇన్ని సానుకూలతల కారణంగానే 2 స్థానాలకు అభ్యర్థిత్వం కోసం పోటీ తీవ్రంగా ఉందని అంటున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ స్థానం నుంచి అభ్యర్థిత్వం కోసం ప్రధానంగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రంగారెడ్డి, తెలంగాణ పిఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శివసేన రెడ్డి, పార్టీ నేత గౌరీ సతీష్ తదితరులు పోటీ పడుతున్నారు. ఇక రెడ్లను దింపుతున్నారు. ఇక్కడ ఏం లేదు, తిన్మార్ మల్లన్న అన్నట్టు రెడ్లను దింపుతున్నారు. ఈ రెడ్లను దింపితే బీసీలు ఇక్కడ గెలుస్తారా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్లో కంపల్సరిగా ఒక రెడ్డి అభ్యర్థిని దింపుతా ఉంది కాంగ్రెస్. మరి రెడ్డి అభ్యర్థిని దింపితే ఇక్కడ గెలుస్తారా? బీసీలందరూ ఏకమై 100% బీసీ ఓట్లన్నీ ఏకమై ఇక్కడ ఓట్లు వేస్తారా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇది అయిపోయింది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డి, విజయ డైరీ మాజీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మంచిగా ఉండదు మల్లారెడ్డినే, గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇందిరా, ఓయూ జేఏసీ నేత లోకేష్ యాదవ్ తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొత్తం మీద మళ్ళీ ఇక్కడ కదా రెడ్డిలే మొదటి వరుసగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అభ్యర్థుల ఎంపికకు త్వరలోనే కమిటీలు వేసి కసరత్తు ముమ్మరం చేసే పనిలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా సిట్టింగ్ స్థానమైన వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో అధికార పార్టీ ఉంది. పోటీకి దూరంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు అనే విషయం తెలిసిందే. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ వాణిదేవి వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ సీటును నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ నాయకత్వం ఇప్పటి నుంచి కసరత్తు ముమ్మరం చేసింది. ఈ స్థానం నుంచి ఐఆర్ఎస్ అధికారి ఒకరిని బీఆర్ఎస్ తరఫున పోటీకి దించే ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల మహబూబ్ నగర్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు. అలాగే షాప్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత ఆంజనేయ గౌడ్ తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డిని మళ్ళీ రంగంలోకి దించాలా లేక కొత్త వ్యక్తిని దించాలా అన్నదానిపై తర్జన భర్జన నడుస్తుంది. మరోవైపు వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. కాగా 2023 నుంచి వరుస ఎన్నికల ఓటమి పాలవుతూ వస్తున్న బీఆర్ఎస్ కు ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకంగా మారాయి. ముఖ్యంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీగా కొనసాగించేందుకు 2 చోట్ల గట్టి పోటీ ఇవ్వక తప్పదన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వెల్లడవుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ
మహబూబ్ నగర్ పైన, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పైన బీజేపీ గురిపెట్టింది. మరి బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నదని ఇప్పటివరకు అయితే పెద్దగా క్లారిటీ రాకపోయినప్పటికీ ఇక్కడ పోటీ చేసేందుకు మాజీ ప్రధాని పివి నరసింహారావు మనుమడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్, అధికార ప్రతినిధి అమర్నాథ్, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితరులు ప్రయత్నాలు చేస్తున్నారన్న గట్టిగానే ప్రయత్నాలు కొనసాగుతూ ఉంది. బీజేపీ నుంచి ఇక్కడ మళ్ళా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి వేయండి, 4వ స్థానంలో నిలుస్తాడు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఇస్తే మళ్ళా 4వ స్థానంలో నిలుస్తాడు. వరంగల్, ఖమ్మం, నల్గొండకు బీజేపీకి అంత పట్టు లేకపోవడంతో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి 4వ స్థానంలో ఉన్నాడు. ఇక ఆయన ఎమ్మెల్సీగా ఆయనే పోటీ చేస్తాడు, ఎమ్మెల్యేగా ఆయనే పోటీ చేస్తాడు, రాజ్యసభ వస్తే ఆయనే పోటీ చేస్తాడు. ఈ దిక్కుమాలే ఒక్కసారి అవకాశం ఇచ్చినా గెలిచి చావారు బీజేపీలో చాలామంది. ఇక వాడే పోటీ చేస్తాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ పక్కన పెడితే ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి నల్గొండ కావచ్చు, తీన్మార్ మల్లన్న పైన గెలిసే సత్తా కాంగ్రెస్కి ఉందా? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న మారుతుంది. పదే ఈ మధ్యలో ప్రెస్ మీట్లలో కావచ్చు, సభలలో కావచ్చు, తీన్మార్ మల్లన్న నేనే పోటీ చేయబోతున్నా, ఎవడొస్తాడో రండి రాబాయ్ అన్న కోణం కూడా వినిపించిన నేపథ్యం మాత్రం ఉంది. మరి మీరు రెడ్డి అభ్యర్థులను పెట్టండి, 2 చోట్ల రెడ్డి అభ్యర్థులను పెట్టండి, అట్టర్ ఫ్లాప్గా ఓడగొట్టకపోతే నా పేరే తీన్మార్ మల్లన్న కాదు అని తీన్మార్ మల్లన్న కూడా చెప్తున్న వాక్యాలను కూడా చూస్తూ ఉన్నాం. నిజంగానే తీన్మార్ మల్లన్న అన్నట్లు ఈ స్థానంలో ఆ స్థానంలో రెండు స్థానాలలో అన్ని పార్టీలు కూడా రెడ్డి అభ్యర్థులను పెట్టడానికే ముందుకు వస్తున్న నేపథ్యంలో మరి ఎవడైతే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాడో ఆ అభ్యర్థిని పెడతారంటే మరి కాంగ్రెస్ పైన నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉంటే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్గా మంచి జబర్దస్త్ మెజార్టీతో గెలవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. పోయినసారి ఓడిపోయిన ఏనుగు రాకేష్ రెడ్డికి మళ్ళీ అవకాశం వస్తూ ఉంది అన్న ఇంకొక కోణం కూడా వినిపిస్తుంది. ఆయన ఆల్రెడీ గ్రౌండ్లోకి దిగి గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇక బీజేపీకి వరంగల్, ఖమ్మం, నల్గొండలో అంత లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి, ఇక్కడ మహబూబ్ నగర్ దీంట్లో చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి గ్రేటర్లో గెలుస్తాము అన్న ఇంకొక కోణం కూడా వినిపిస్తూ ఉంది బీజేపీ నుంచి. మరి ఎవరు గెలుస్తారు? ఇవి రెండు ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఫోకస్ అయ్యి చేస్తూ ఉంటే మరి కాంగ్రెస్ సిట్టింగ్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ 100% గెలవాలని కంకణం కట్టుకున్నది. సామా రంగారెడ్డిని మొదటి వరుసలో దింపబోతుంది. యువకులను దింపాల్సిన ఆవశ్యకత ఉంటుంది, జంజీలను దింపాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మరి సామాజిక కోణం ఎక్కడ పోతుందంటే సామాజిక కోణం మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి పాటించడు. మళ్ళా ఎవడైతే ఖర్చు పెట్టుకుంటాడో, ఎవడైతే ఫేమ్ ఉంటాడో, ఏ రెడ్డి అయితే ఫేమ్ ఉంటుందో మళ్ళా ఆ రెడ్డికే సీటు పోతూ ఉంటుంది. నిజంగానే ఇప్పుడు మా సీటు మీద మా కాంగ్రెస్ బొమ్మ మీద గెలిచిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు గెలిచి చూపించాడు అని చాలామంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆ తీన్మార్ మల్లన్న కూడా దానికి సంబంధించిన పూర్తి గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నట్టు సమాచారం అయితే అందుతుంది. ఈ యుద్ధంలో తీన్మార్ మల్లన్న గెలుస్తాడా, ఈ యుద్ధంలో కాంగ్రెస్ గెలుస్తాడా, ఈ యుద్ధంలో బీఆర్ఎస్ గెలుస్తాడా? ఈ 3 పార్టీల పైన టీఆర్పీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పైన పోటీ ఉండబోతుంది. ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా పోటీ ఉండబోతుంది అన్న చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ తీన్మార్ మల్లన్న సీటు గెలవడం అంత ఈజీ కాదు అని బీసీ వాదుల నుంచి వస్తున్న నేపథ్యం అయితే మా బొమ్మ మీద గెలిచిండు తీన్మార్ మల్లన్న, ఇప్పుడు గెలిచే సత్తా లేదు, నిజంగా గెలిచే సత్తా ఉంటే ఇప్పుడు గెలిచి చూపించాలని బీర్లా ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కాడ నుంచి చాలా మంది మాట్లాడుతున్న నేపథ్యం మాత్రం ఉంది. ఇక వెయిట్ అండ్ సీ, మార్చ్ వరకు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో, ఎవరు గెలవబోతుందో, ఎవరి పైన గెలవబోతుంది? రెడ్ల పైన బీసీలు గెలుస్తారా, బీసీల పైన రెడ్లు గెలుస్తారా? మరి కాంగ్రెస్ పార్టీకి బీసీలతో పాటు రెడ్లతో పాటు ఎస్సీ ఎస్టీలు అందరూ అనుకూలంగా ఉన్నారా? ఏం జరగబోతుంది, ఎవరిని బరిలోకి దింపబోతున్నారు అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇది ఓవరాల్గా ఫుల్ 2 ఎమ్మెల్సీలకు సంబంధించిన వార్త.